హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా వచ్చి అఫీషియల్. సో ఈ రోజైతే వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే ఫిష్ పచ్చడి అనమాట. నేను ఎలా పెడతానో మీకైతే వ్లాగ్ అయితే షూట్ చేసి చూపిస్తున్నా. ఈ ఫిష్ నిన్న మా నాని అయితే చెరులో పడతా అంటే పోయి తీసుకొని వచ్చిండు అనమాట. ఎంతైనా ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఫిషెస్ దొరుకుతాయి అండ్ మంచిగా చెరువులో ఇట్లా బాగా పడతారు కదా. ఈ సమ్మర్లో బాగా తింటారు ఫిషెస్ కాబట్టి ఇప్పుడు మంచిగా దొరుకుతాయి కాబట్టి పచ్చడి కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి కొంచెం ఒక 3 kgs తీసుకొచ్చిండు. దాంట్లో 1 kgకి కొంచెం తక్కువే సూప్ పెట్టి వండేసిన కర్రీ. ఇవైతే మంచిగా నీట్గా ఫ్రెష్గా వాష్ చేసుకొని మంచిగా అంతా కాటన్ క్లాత్లో అయితే ఆరబెట్టుకున్నా. మంచిగా నైట్ మొత్తం ఆరిన ముక్కలన్నీ మంచి నీట్గా వాష్ చేసుకోవాలి. మా నాని ఫిష్ ఎలా వాష్ చేస్తాడంటే ఇక అతను వాష్ చేస్తే మనం కూర కూడా వండొస్తుంది. అంతసేపు వాష్ చేస్తాడు బాగా, అంటే బాగా వాటిని రుద్ది రుద్ది ఘోరం చేస్తాడు అనమాట. అతను వాషింగ్ చూస్తే మీకు ఎత్తిగా తెలుస్తుంది. అంత నీట్గా వాష్ చేసిండు. మంచిగా ఇవి ఆరబెట్టుకున్న పీసెస్కి ఇవన్నీ మంచిగా ముక్కలు మంచిగా తడి లేకుండా మంచిగా ఆరాలన్నమాట. అవి ఆరిన తర్వాతకి వెళ్ళి మంచిగా కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముక్క కొంచెం సప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్. సో నేను కొంచెం దీంట్లో కొంచెం మనం పోపు పెట్టినాక మళ్ళీ దాంట్లో కొంచెం వేసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా సాల్ట్ ఎంత పడుతుందో, మన క్వాంటిటీని ఎంత ఉందో దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం అయితే వేసిన సాల్ట్ మంచిగా అది మనం చేయితో కలిపితే ముళ్ళులు కుచ్చుకుంటాయి అనేసి అదే గిన్నెతో ఇట్లా పైకి కిందికి అనుకుంటూ కలపాలి. సో వీటిని నేను చూస్తున్నా కింద సాల్ట్ ఉంది, కింద సాల్ట్ అంతా అట్లనే ఉంటుంది అనేసి మంచిగా ముక్కలెక్క కలుపుతానే కదా మంచిగా పట్టేది అనేసి నేను మొత్తం దాన్ని వేటికి సాల్ట్ అంటలేదు అవి తీసి పక్కకు పెడుతున్నా. అండ్ కొంచెం పల్సగా ఉన్నవి అవి జల్దీ ఫ్రై అవుతాయి కదా, మాడతాయి కదా, అవన్నీ ఒకసారి వేయచ్చు అని కొంచెం లడ్డు పీసెస్ అన్నీ ఒకసారి ఫ్రై చేద్దాం అనేసి అయితే మంచిగా ఆయిల్ అయితే మనం ఇట్లా ఏమైనా బజ్జీ వడ వేసుకుంటాం చూడండి, అట్లా ఆయిల్ ఎక్కువ పోసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ బ్రౌనిష్ కలర్లో వేసుకుంటే అంత మాడు స్మెల్ వస్తుంది. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలనిపిస్తే అట్లా వేసుకోవచ్చు. ఇదైతే మంచిగా ఆయిల్ పోసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫిషెస్ పీసెస్ దాంట్లో ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే చిల్లుతాయి. నాకు అదే భయం అవుతుంది, అందుకే దూరం ఉంటున్నా. నిమ్మలంగా అయితే వేసేసిన అది కొంచెం టైం పడుతుంది. కొంచెం మీడియంగానే మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పీస్ మంచిగా ఫ్రై కావాలి కదా. అవి ఫ్రై అయితేనే ఫిష్ టేస్ట్ ఉంటుంది. అవి మంచిగా ఫ్రై కాకపోతే అసలు చేపల పచ్చడి అస్సలు బాగుండదు. అండ్ ఫిష్ పచ్చడి అంటే పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, చాలా ఈజీ. నేను ఫస్ట్ నాకు తెలిసినప్పుడు ఫిష్ పచ్చడి అంటే నేను అనుకున్నా కదా చేపల్ని మొత్తం దంచి పెడతారు కావచ్చు అనుకున్నా. ఇలా అనుకున్నారా ఎవరైనా? మీరు అనుకున్నుంటే కామెంట్ చేయండి. నేనైతే అలా అనుకున్నా. తర్వాతకి వెళ్ళి నాకు మ్యారేజ్ అయినాక నాని వాళ్ళ ఇంటికి వచ్చినాక మా అత్తయ్య పెట్టినప్పుడు తిన్నా, చాలా బాగుంది. నేను అప్పుడు అనుకునేది మా అమ్మ ఎప్పుడూ చేయలేదు ఫిష్ పచ్చడి ఎట్లుంటుందో ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అనేసి అనుకున్నా. కాకపోతే ఇక్కడికి వచ్చినాక తిన్నా, చాలా బాగుంది. నాకు అప్పటి నుంచి బాగా నచ్చింది. ఇంకా ఫిష్ కర్రీ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ మేము ఎక్కువ ఫిషెస్ ఉంటే ఖచ్చితంగా మేము ఫిష్ పచ్చడి పెట్టుకుంటాం అనమాట. వీటికి కావాల్సినవి అంత పెద్దగా మనకి ఇంగ్రీడియంట్స్ ఏమంత ఘనంగా కూడా ఉండవు. ఓన్లీ ఒక ఎల్లిపాయలు అండ్ కారం అండ్ కొంచెం సాల్ట్, జీలకర్ర మెంతిపిండి అయితే ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే పచ్చడి టేస్టీ ఉండదు అనమాట. అండ్ కొంచెం వెల్లుల్లి, మొత్తం అవి ఎల్లిపాయలు మనకి క్వాంటిటీని బట్టి ఒక 1 మొత్తం తీసి మంచిగా అదైతే మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చేసుకొని అదే కొంచెం పోపులో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఒక 2-3 నిమ్మకాయలు పులుపు కొంచెం లాస్ట్కి మొత్తం పోపు పెట్టి ముక్కలన్నీ దాంట్లో పట్టించినాక నిమ్మకాయది కొంచెం రసం పిండుకుంటే పుల్లగా కారం చాలా బాగుంటుంది పచ్చడ. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎవరైనా తినని వాళ్ళు ఉన్నా కూడా, ఏదైనా చేయరాని వాళ్ళు ఉన్నా కూడా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్, ఈజీ. ఏదైనా మనం చెయ్యాలనుకుంటే చెయ్యాలి, అది చేస్తేనే ఒకసారి
2 టైమ్స్ ఫెయిల్ అయిపోయినా కూడా నెక్స్ట్ టైం అయినా సక్సెస్ అవుతుంది. సో నాకైతే ఆ చేపల పీసెస్ వేయడం చాలా భయం అవుతుంది, అందుకే ఫాస్ట్గా వేస్తున్నా. అయినా కూడా మనం సాల్ట్ వేసినాం కదా పీసెస్కి, సో ఆయిల్ వేసాం కాబట్టి ఆ సాల్ట్ అనేది చిల్లుతుంది, కొంచెం కొంచెం ఆయిల్ హ్యాండ్స్ మీద పడుతుంది. బట్ అయినా మనకి ఆడవాళ్ళకి కుకింగ్ అలవాటే కదా, సో అయితే చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ వేసినవి ఇట్లా గోల్డెన్ కలర్లో మంచి ఫ్రై చేసుకోవాలి. అవి మంచి గిన్నెలో వేస్తాండైతే మంచిగా ఇట్లా కరకర సౌండ్ వస్తుంది, అవి గిన్నెలో వేస్తే అట్లా మంచిగా సౌండ్ రావాలన్నమాట. అట్లా అయితే మంచిగా క్రంచీగా కాలుతాయి. మంచిగా ఇవి అయితే ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ మొత్తం చిల్లుతుంది అనమాట. ఇంకా చూడండి అట్లా ఫ్రై చేసుకోవాలి, చిన్న చిన్న పీసెసే కొట్టుకోవాలి, ఎందుకంటే లడ్డుగా అయితే పీసెస్ చేయొద్దు, ఎందుకంటే మంచిగా మొత్తం ఫ్రై కావు. పచ్చడికైతే కొంచెం లైట్గా పల్సగా ఉండాలి. సో అలా అయితే చేసేసుకోవాలి. అది మొత్తం ఫ్రై చేసుడు అయిపోయింది. ఇక ఇది లాస్ట్కి ఇంకా మనం తాలింపు పెట్టుకోవాలి కదా, పోపు పెట్టాలి. ఏం లేదు, నార్మల్ సింపుల్ అనమాట. పోపు ఎలా పెడతారో అలానే మ్యాంగో పికిల్కి ఆయిల్ వేడి ఉన్నప్పుడు కారం వేయొద్దు కదా, కొంచెం చల్లారినాక. సో అది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది కదా, అదే ఆయిల్లో నేనైతే తాలింపు అయితే పెడుతున్నా. ఇందాక చెప్పిన కదా ఎల్లిపాయల ముద్ద అది వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఏం లేదు, ఎక్కువ కారం, కొంచెం జీలకర్ర, మెంతిపిండి, వెల్లిపాయ ముద్ద వేస్తే సరిపోతుంది అంతే. సో ఆ గ్యాస్ మాదైతే ఎమ్మటే ఆన్ అయితే కాదు, ఆ గ్యాస్తో నాకు పిచ్చిలు వేస్తుంది. సో అది ఆన్ అవ్వట్లే అని పక్క గ్యాస్ మీద అయితే పెట్టిన. ఆయన కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఎల్లిపాయ ఎమ్మటే ఫ్రై అయిపోతుంది కదా. సో కొంచెం సిమ్లో పెట్టుకొని వేస్తే బాగుంటుంది, మాడితే మాత్రం టేస్ట్ ఉండదు. అందుకే ఇంకా సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ మనకి పికిల్కి ఆ పీసెస్కి ఎంత ఆయిల్ పడుతుందో దాని క్వాంటిటీతోని ఉంచుకోవాలి. ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఒకవేళ తక్కువ పడ్డదనుకో నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా చూడండి అట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎల్లిపాయ ముద్ద ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడి టేస్ట్. సో ఆయిల్ అయితే హీట్ అయిందనమాట, దాంట్లో అయితే వేస్తున్నా. అది వేసి కొంచెం స్లోనే పెట్టుకోవాలి, మంచిగా చిన్నగా ఫ్రై అవుతుంది. సో ఈ పచ్చడి ఎట్లా అంటే మంచిగా రోజు రోజుకి ఊరుతా అంటే టేస్ట్ ఉంటుంది సూపు. కాకపోతే పీసెస్ మాత్రం పెట్టగానే మంచిగా ఆ రోజే మంచిగా క్రంచీ ఉంటాయి. ఎన్ని పీసెస్ తిన్నా కూడా తినాలని అనిపిస్తుంది. నాకైతే నేను ఫస్ట్ రోజే పీసెస్ మంచిగా తింటా. ఇక నెక్స్ట్ ఇంకా 3-4 డేస్ 1 వీక్ అయినా ఈ పికిల్ అయితే 1 మంత్ అట్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ డేనే బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఏదైనా ట్రై చేస్తేనే కదా దాని టేస్ట్ తెలిసేది. కొంతమందికి ఇది ఎట్లుంటుందో అనేసి అనిపిస్తుంది. అండ్ నాకు చేయొచ్చినట్టు నేనైతే ఇలా చేసిన. మీకు ఇంకేమైనా మోడల్స్ ఇంకా వేరే తిరిగా తెలిస్తే మీరు కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తా. అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. సో అదైతే మంచిగా గార్లిక్ పేస్ట్ అయితే వేసేసిన. ఇక్కడ మా నాన్న ఏదో జోకిస్తే నవ్వుతున్నా అనమాట. నేను వాయిస్ అదే పెట్టి డైరెక్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే మా ఇంటి దగ్గర కొంచెం వర్క్ నడుస్తుంది అనేసి ఆ వాయిస్ అంతా మ్యూట్ చేసేసిన. అందుకే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అది చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇస్తే మంచిగా మీకు కూడా అర్థమవుతుంది అనుకున్నా, కాకపోతే టైం సెట్ కాలేదు. సో ఇలా అయితే చేసేసిన అనమాట. ఆయిల్లో అది వేసుకున్నా కదా, అది కొంచెం ఫ్రై అయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. అది కొంచెం ఫ్రై అయినాక ఆఫ్ చేసుకొని ఆయిల్ మొత్తం కొంచెం చల్లారే అంతసేపు అయితే ఉంచుకోవాలి. అది చల్లారినాకనే దాంట్లో కొంచెం కారం, మనకి కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో అలా అయితే చూసుకొని వేసుకోవాలన్నమాట. చూడండి అట్లా నార్మల్గా ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అయినా కూడా చాలా టేస్ట్ ఉండదు అనమాట, కొంచెం మాడి స్మెల్ వస్తుంది. సో లెమన్స్ అయితే నేనైతే కటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ లెమన్స్ పిండుకోవచ్చు, మనకు తక్కువ కావాలనుకుంటే తక్కువ, అది మన ఇష్టం అనమాట. సో ఇది కొంచెం ఒక 1-2 పిండుకుంటే చాలు, నార్మల్ పులుపు ఉంటుంది. ఎక్కువ పుల్లగా అయినా కూడా మనకి చేపలు పచ్చడి తిన్న ఫీలింగ్ అనిపేదిగా. సో నేనైతే ఒక 1 పీసో 2 పీసెసో పిండిన. సో అక్కడ ఆయిల్ పడ్డది, ముకుట్లో ఆయిల్ దాంట్లో వస్తుంటే, సో అదైతే క్లీన్ చేస్తున్నా.
నిమ్మకాయకి కూడా కొంచెం ఆయిల్ అంటింది, దాన్ని పట్టుకుంటే జారుతాను. సో జాగ్రత్తగా పట్టుకొని కటింగ్ చేస్తున్నా. అండ్ ఈ నిమ్మకాయలు మా చెట్టుకి నిన్ననే కాసినాయి, మొన్నటి నుంచే కాస్తున్నాయి లెమన్స్. సో ఇక మాకైతే నో టెన్షన్, బయటికి పోన అవసరం లేదు ఇంకా. సో ఇక్కడైతే మంచిగా అవి ఫ్రై చేసి పెట్టుకున్నాగా అలా ఆయిల్ అయితే చల్లారబెట్టుకోవాలి. చల్లారినాకనే ఏదైనా చేయాలి. హీట్లో మర్చిపోయి వేసినాం అనుకో కారం మొత్తం మాడిపోతుంది. అది మనం చేసి సో కొంచెం చల్లారబెట్టుకుంటే మనకే సేఫ్ అనమాట. సో ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా, అంత ఆయిల్ అంటిందని. చాలా బాగుంటుంది నిజంగా టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎక్కువ పెట్టకుండా కొంచెం క్వాంటిటీతో చేయండి, ఎందుకంటే ఎక్కువ పెట్టినా మళ్ళీ అది మీకు సక్సెస్ అయినా కాకపోయినా వేస్ట్ అయిపోతుంది కదా. అంతా మనం చేసి వేస్ట్ అయిపోతే మళ్ళీ మనకి మంచిగా అనిపించదు అనమాట. సో కొంచెం అయితే ట్రై చేయండి. ఫస్ట్ మంచిగా సక్సెస్ అయితే నెక్స్ట్ టైం నుంచి కూడా మళ్ళీ ఎక్కువ క్వాంటిటీతోనే చేసుకోండి. సో ఇప్పుడైతే నేనైతే కొంచెం ఒక 1 kg ఫిషెస్తో అయితే చేస్తున్నా. పసుపు అయితే వేయొద్దు, లైట్గా ఏదో అట్లా చిటికెడు వేస్తున్నా. అంటారు కదా పచ్చళ్ళలో పసుపు లేనిది పెట్టొద్దు మగవాళ్ళకి అనేసి అంటారంట. సో అందుకోసం నేనైతే చిటికెడు కొంచెం పసుపు వేసిన. సో ఆయిల్ అయితే చల్లారిందనమాట. పసుపు కొంచెం వేసుకున్నాక మనకి ఆ ఫిషెస్ ఎంత ఉందో, మనం ఎంత కారం తింటామో మనకు అర్థమైపోతుంది కదా. సో నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసిన కారం, ఎందుకంటే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా. ఎందుకంటే కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి, రోజు రోజుకి ఊరుతుంది కాబట్టి అది కొంచెం తగ్గుద్ది కదా కారం. సో కొంచెం ఎక్కువ వేసిన. సో కారం వేసిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతిపిండి. ఇది కూడా ఎక్కువ కూడా వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదు అయిపోతుంది. ఎంతైనా మెంతిపిండి ఎట్లుంటుంది, కాకపోతే చేపకి మెంతిపిండి టేస్ట్ ఉంటుంది. సో నేనైతే కొంచెం అయితే వేసిన అనమాట. అండ్ దీంట్లో వేయడం ఇంకేం లేదు. సాల్ట్ అయితే నేనైతే ఫస్ట్ పీసెస్కే వేసుకున్నా కదా, అదే సరిపోతుంది అనేసి అయితే నేను ఉంచుకున్నా. ఇంకొంచెం వేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ తినలేం కదా. సో దాంట్లో తక్కువ వేస్తే ఇప్పుడు తాలింపులో కొంచెం వేసుకోవచ్చు. సో నేను అప్పుడు కొంచెం ఎక్కువ వేసిన కాబట్టి మళ్ళీ ఎక్కువ అయితే మనం తినలేం, తక్కువైనా కూడా మళ్ళీ వేసుకోవచ్చు అనేసి ఎంతైనా ఎందుకు అనేసి అయితే నేను స్కిప్ చేసేసిన సాల్ట్ వేయడము. సో అవి కారం అండ్ జీలకర్ర మెంతిపిండి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం అదంతా మంచిగా కలిసేటట్టు. ఆయిల్ మీకు కొంచెం తక్కువ అనిపిస్తే నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ చేసేసుకొని, కారం కూడా తక్కువ ఉందంటే ఆ ఆయిల్ చల్లారిన తర్వాత దాంట్లో వేసి కలుపుకోవచ్చు, అలా అయినా ఏం కాదు. సో అదైతే మంచి మిక్స్ చేయాలి పీసెస్ దాంట్లో వేసుకొని. ఇంతే సింపుల్. మీకు హార్డ్ అనిపించిందా? నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఏం లే, ఆ ఫిషెస్ మనం ఫ్రై చేసే ముందు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని అవి మంచి గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ కొంచెం చల్లారినాక అది గార్లిక్ పేస్ట్ కొంచెం వేయాలి. అది వేసిన తర్వాతకి ఆయిల్ చల్లారినాక కారము కొంచెం లైట్గా చిటికెడు పసుపు అండ్ జీలకర్ర మెంతిపిండి వేసేసుకొని ఫిష్ పీసెస్ మనం ఫ్రై చేసుకున్నవి వేసుకొని కలిపేయడమే. ఇంతే, సింపుల్ కదా. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా ఈజీ అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎలా చేసినో మీకు కూడా నచ్చిందో నచ్చలేదో కూడా కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూడడానికి కలర్ఫుల్గా బాగుందిగా. సో ఫైనల్గా అయితే అవైతే పీసెస్ మంచిగా కలిపేసిన కదా. అండ్ నిమ్మకాయ అయితే పిండుతున్నా లాస్ట్లో, దాంతోనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఒక 2 అయినా పిండేసుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. అండ్ ఇది రోజుకి టేస్ట్ ఉంటుంది ఊరుతా అంటే, బట్ చేసిన రోజు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఎంతైనా పచ్చడి పెడితే ఫస్ట్ రోజు ఆ ముకుట్లో కలుపుకొని తింటారు కదా, చాలామందికి అది ఒక అలవాటు ఉంటుంది. మా ఇంట్లో కూడా మా నాన్న బాగా తింటాడు. అండ్ మా నాన్నకి అది ముక్కుట్లో కలిపిస్తే అంటాడుగా, ఉప్పు ఉంది నాకు వద్దు అనేసి అంటాడు. కానీ కొంతమందికి అట్లా ఇష్టం ఉంటుంది. అండ్ నేనైతే ఒక 2 పిండిన అనమాట లెమన్స్. అది మంచిగా కలుపుకొని కొద్దిసేపు అయినాక అన్నం వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మంచిగా మనకి ఇప్పుడు ఎండాకాలం ఏం కర్రీస్ అయినా తినబుద్ధి కాదు, పచ్చడి ఇది బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ ఏదైనా చేయొచ్చు, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. సో నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నా.
అండ్ కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నా కూడా చూసి వేసి మంచిగా కలిపి పెట్టండి. సాల్ట్ తక్కువ ఉన్నా కూడా బూస్ వస్తుంది అనమాట. పచ్చళ్ళు మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ సాల్ట్ అయితే కరెక్ట్గా ఉండాలన్నమాట. అది మనం అన్నంలో తిన్నాక అది సరిపోయిందో సరిపోలేదో చూసుకొని కొంచెం వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. అండ్ డైలీ కిందికి పైకి మంచిగా కలపండి. బాక్స్లో వేసుకున్నా కూడా ప్లాస్టిక్ దాంట్లో వేసుకోండి, మంచిగా స్టోర్ ఉంటుంది. అండ్ డైలీ అయితే కలపండి, ఎందుకంటే అది సూప్ అంతా కిందికి వస్తుంది కాబట్టి ఖరాబ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.